బీజేపీ హైకమాండ్ ఆమోదించడము బీజేపీలో జరుగుతున్న పరిణామాలని మీరెలా విశ్లేషిస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. రాజా సింగ్ రాజీనామా, తదనంతర పరిణామాలు, ఆ తర్వాత ఈరోజు నడ్డా గారు దాన్ని అధికారికంగా ఆమోదించడం, ఇది ఒక విధంగా సరే వాళ్ళు క్రమశిక్షణకు మాకు మారుపేరైనటువంటి పార్టీ, మా దాంట్లో ఏ విధమైనటువంటి ఎదురు అంటే మన రైట్. శ్రీనివాసరావు గారు, మీరు కొంచెం సెంటర్లో కూర్చారా? బాగా పక్కకు వెళ్ళిపోయారు, ఫ్రేమ్ డిస్టర్బ్ అవుతుంది. రైట్, మరి సైడ్కి ఉంది సార్ మీరు బాగా. ఓకే సార్, అలా ఉండండి. రైట్. స్వరము ఎవరు వినిపించినా కూడా వారిని మేము సహించమన్న సంకేతం పార్టీ శ్రేణులకు పంపాలన్న బీజేపీ అధినాయకత్వం యొక్క విధానంగా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కలిగినటువంటి నాయకుడు రాజా సింగ్ గారు హైదరాబాదులో ముఖ్యంగా 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏకైక ప్రాతినిధ్యం వహించినటువంటి అభ్యర్థి. వారు ఈ విధంగా వారు ఒక అధ్యక్ష పదవిని ఆశించడం, దాన్ని పోటీ పడాలని ప్రయత్నించడం, అది ప్రజాస్వామ్యబద్ధం. పోటీ పడడానికి పోయినటువంటి వ్యక్తిని సరే ఏదో కొన్ని సహేతుకమైనటువంటి కారణాలు చూపించి దానికి వాళ్ళకి ఇబ్బంది పెట్టి అతని మనస్తాపానికి గురి చేసి అతను ఒక మానసిక ఆందోళన పరిస్థితిలో రాజీనామా చేసినారు. అధినాయకత్వం అంటే వారి పార్టీ అంతర్గత వ్యవహారం మాకు సంబంధించింది కాదు, అయినా కూడా ఒక కామన్ మ్యాన్ గా నా అభిప్రాయం. వారిని ఒకసారి అధిష్టానం కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానివ్వండి, వారితోటి సంప్రదింపులు జరిపి పొందిగించే ప్రయత్నం చేసుకుని ఉంటే వాళ్ళ పార్టీకి లాభంగా ఉండేది. అది కాకపోతే ధిక్కార స్వరం పిలిపించిండ్రు, మీరు పార్టీ లైన్కి వ్యతిరేకంగా మీరు నామినేషన్ వేయడానికి వెళ్ళిండ్రు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏంటి, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు జరిగితే శశి థరూర్ అనేటువంటి వ్యక్తి ఏఐసిసికి పోటీ పడితే ఓపెన్ గా అక్కడ ఇష్టం ఉన్నా లేకపోయినా శశి థరూర్ అనేటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ చేసిండ్రు, కాల్ఫర్ చేసిండ్రు, ఎన్నికలు జరిగినాయి. మల్లికార్జున ఖార్గే గారు ఎన్నికంటే ప్రజాస్వామ్య ప్రక్రియకు ఏమాత్రం కూడా విలువనీయనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనడానికి ఇది నిదర్శనం, తార్కాణం. తర్వాత రాజా సింగ్ గారు అగ్రెసివ్ గా ఉంటారు, వారు ఏ పార్టీలకు పోతారు, ఎక్కడ పోతారు అనేది వారు స్పష్టం చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒక హిందూ ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీలు తీసుకోవడానికి సాహసిస్తాయి, ఏ పార్టీలు సాహసించవు, లేదా వారే లౌకిక తత్వం వైపు మార్చుకొని వారి విధానాన్ని మార్చుకొని ప్రకటిస్తారా, అది ఏది అనేది వారు ఇచ్చేటువంటి వివరణను బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఈ టోటల్ ఎపిసోడ్ లో ఇవాళ రాజీనామా ఆమోదించేంత వరకు జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్ లో ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య విలువలకు, వ్యక్తుల యొక్క విలువలకు భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇవ్వదు అని స్పష్టమైంది. రాజా సింగ్ గారు ఒక ఫైర్ బ్రాండ్ గానే కాక భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో ఇతోధికంగా డెవలప్ కావడానికి ఒక ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి. పూర్వకాలంలో నరేంద్ర గారిని కూడా అంత ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి నాయకులు అంటే వారితో పోల్చగలిగిన నాయకులు ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయనను కూడా ఆ విధంగానే వివక్షత కోరేది భారతీయ జనతా పార్టీలో. కేవలం భారతీయ జనతా పార్టీలో లాబీలకు వీటికి ఉన్నటువంటి వాళ్లకు అంటే వాళ్ళ విధేయతకే ప్రాధాన్యత తప్ప అక్కడ ఉన్నటువంటి చిత్తశుద్ధిగా చేసేటువంటి నాయకులకు ప్రాధాన్యత లేదు అనేది ఇక్కడ స్పష్టమైంది. ఈ విషయము దీన్ని ఇంతకంటే ఎక్కువగా చూడాల్సినటువంటి అంశం లేదు. రాజా సింగ్ గారి యొక్క ఫర్దర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ఏదైనా భారతీయ జనతా పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో తీరని లోటు. భారతీయ జనతా పార్టీ పోయినసారి ఏదైతే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో వారి యొక్క ప్రాధాన్యతని పెంచుకున్నారో దానికి ఈసారి ఈ జరిగినటువంటి ఘటన